రోజు రోజుకి మానవ సంబంధాల గురించి మాట్లాడుకున్నాం, కానీ మానవీయత కోణం గురించి మాట్లాడుకుంటే అసలు మనిషి అనేవాడు బ్రతికే ఉన్నాడా? ఈ ఘటన మీకు ఆ ప్రశ్నలోనే మిగులుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో జరిగిన దారుణానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ ప్రమాదంలో శ్రీను మంగమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. బీసీ కాలనీ సమీపంలోని పొలాల్లో జరిగింది ఈ ఘటన. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో శ్రీను మంగమ్మకి ఇప్పుడు చికిత్స జరుగుతోంది. శ్రీను తమ్మిడి కొడుకుపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రహరీ గోడ విషయంలో కొద్ది రోజులుగా శ్రీను తమ్ముడికి మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదమే ఇంతటి ఘాతుకానికి కారణమా? ఇంతటి దారుణమా? అఫ్కోర్స్ అన్నదమ్ముల మధ్య గొడవలు అనేవి సాధారణమని చెప్పే మాట నేను అంత అనను, కానీ సహజంగా ఎక్కడో చోట ఏదో విషయంలో జరుగుతూ ఉంటాయి. సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి. లేకపోతే పోలీసులు ఉన్నారు, లేకపోతే మనకి చట్టాలు ఉన్నాయి, వాటిని ఆశ్రయించవచ్చు, లేకపోతే పోలీసుని ఆశ్రయించవచ్చు. ఇన్ని ఉండగా ఇంత దారుణమా? ఆ భార్య ఏం చేస్తున్నా, మంగం ఏం చేస్తుంది? శ్రీనుకి ఆ తమ్ముడికి మధ్య వివాదం కదా, వాళ్ళిద్దరి మధ్య వివాదం కదా. మీరు చూడొచ్చు, పూర్తిగా పెట్రోల్ పోసి నిప్పంటించేసిన తర్వాత ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో అది పూర్తిగా అక్కడ కాలిపోయింది మంచం అంటే అర్థం చేసుకోవచ్చు ఆ మనుషులకి ఎంత తీవ్ర గాయాలు అయ్యి ఉంటాయి. ప్రస్తుతం మీరు వాళ్ళు చూడొచ్చు, అక్కడ ఒక గుడారం వేసుకుని, అక్కడ ఒక చిన్న టెంట్లో వేసుకొని అక్కడే మంచం మీద ఆరుబయట పడుకున్నారు వాళ్ళు, ఆరుబయట నిద్రిస్తున్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆ ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ రెడ్డికి తెలుసుకుందాం. రాజేష్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా ఎవరెవరి మీద అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది? కుటుంబం ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది? రాజేష్, తన అన్నా తమ్ముడు మధ్య ప్రహరీ గోడ ఇష్యూ ఉందనేది అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆ ప్రహరీ గోడ ఇష్యూ వల్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్న. ప్రస్తుతం తన తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం గ్రామంలో లేరు, పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేస్తుంది. ఎందుకంటే నిద్ర మత్తులు ఉండగా వచ్చి ఆరు బయట పడుకున్న సందర్భంలో భార్య భర్త మీద ఇద్దరి మీద పెట్రోల్ పోసి నిప్పంచడం, ఒక్కసారిగా వాళ్ళు కేకలు వేయడంతో, మంటల్లో ఎగిసిపడి కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వెంటనే పరుగులెత్తుకొచ్చి ఆ మంటలాపై ప్రయత్నం అయితే చేశారు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ కొంత క్రిటికల్ గా ఉంది కాబట్టి గుంటూరుకి వెళ్లాలని సూచిస్తే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. చూస్తున్నాం మన విజువల్స్ లో ఎంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు భార్య భర్త ఉన్నారో చూడాలి. అంటే ఎంత పాశవికంగా పెట్రోల్ పోసి చంపాలని ప్రయత్నం అయితే చేయడం అనేది కేవలం ఒక ప్రహరీ గోడ కోసం ఎంత ఘాతుకానికి అతని తమ్ముడు పాల్పడ్డాడనే స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. వరుసగా పల్నాడు జిల్లాలో ఇలాంటి వార్తలన్నీ నిన్న జరిగినటువంటి ఒక ఘటన, కొడుకుని చంపేయడం, మేకపిల్లని నమ్మేశారు, కొడుకుని చంపేయడం. ఈ రోజు తాజాగా సొంత అన్న వదిన మీద ఈ విధంగా తమ్ముడు పెట్రోల్ బంక్స్ నిప్పంచడం, ఇలాంటి ఘటనలు స్థానికులు కూడా కలవరపాటుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సిచ్యువేషన్. వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి న్యూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసిన. ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉందనేది వైద్యులు కూడా చెప్తున్నారు. భార్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ట్రీట్మెంట్ కొనసాగుతుంది. పోలీసులు కూడా వివరాలను సేకరించి విచారణ జరిపిస్తున్నారు. అక్కడ స్థానికుల నుండి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం విజువల్స్ చూస్తే వాళ్ళు పూర్తిగా ఆ గ్రామానికి, ఐనవోలు గ్రామానికి కొంచెం దూరంగా వాళ్ళ స్థలంలో ఒక పాకలాగా వేసుకుని దాంట్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట పడుకున్నారు. నిన్న రాత్రి కరెంట్ లేకపోతే దేని వల్ల కానీ బయట అయితే పడుకోవడంతో అది గమనించినటువంటి ఈ తమ్ముడు ఈ ఘాతుకాన్ని తెల్లవారుజామున పెట్రోల్ బాటిల్ తీసుకుని పెట్రోల్ తో ఆ ఇద్దరి మీద పెట్రోల్ పోసి నిప్పండించినటువంటి పరిస్థితి. వెంటనే కేకలు వేయడంతో వాళ్ళంతా కూడా స్థానికులు వచ్చి వాళ్ళని హాస్పిటల్ అయితే తరలించినటువంటి. ప్రస్తుతం క్లూస్ టీమ్స్ కూడా అక్కడ చేరుతున్నాయి. తమ్ముడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? శ్రీను తమ్ముడిని ఇంకా అదుపులో తీసుకోలేదు. పోలీసులు ఇంకా దాని మీద ఇంకా నిర్ధారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి అతని కోసం గాలిస్తున్నామని మాత్రమే పోలీసులు అయితే చెప్తున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అతని నుంచి కూడా సమాచారం సేకరించి పూర్తి వివరాలు కూడా పోలీసులు చెబుతూ ఉంటున్నారు. రైట్ రాజేష్, మొత్తంగా అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పడుకున్న వాళ్ళేదో రాత్రి కాస్త కునుకు తీద్దామని చెప్పి పడుకుంటే అక్కడ చిన్న గుడారం వేసుకుని వాళ్ళు అక్కడ ఉంటున్నారు. చిన్న పాకలాగా చిన్న టెంట్ వేసుకుని అక్కడ వాళ్ళు
వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ జరిగిన ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో ఈ దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అర్ధరాత్రి ఇంటి ముందు నిద్రిస్తున్న భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రమాదంలో శ్రీను, మంగమ్మ వీళ్ళిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బీసీ కాలనీ సమీపంలోని పొలాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శ్రీను, మంగమ్మని. వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. శ్రీను తమ్ముడి కొడుకుపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రహరీ గోడ విషయంలో కొద్ది రోజులుగా శ్రీను తమ్ముడికి మధ్య వివాదం జరుగుతోందనేది అక్కడ చర్చ జరుగుతోంది. నేపథ్యంలో పూర్తిగా అంశానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని అక్కడ క్లూస్ టీమ్ సాయంతో ఆ క్లూస్ని సేకరించే పనిలో పడ్డారు. అనుమానితుల మీద వాళ్ళని ఇన్ఫాక్ట్ ఇంకా కారణాలు ఏమై ఉండొచ్చు, ఇంకెవరైనా ఈ ఘటనకు పాల్పడ్డారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్షన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.